హూ ఈజ్ కేశవరావు? అజ్ఞాతంలోకి వెళ్ళి అడవుల్లో ఒరిగి కేశవరావుది 45 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానం. ఆర్ఈసీలో చదువుతూ పీపుల్స్ వార్లో చేరిక, సునిశ్చిత పరిశీలన, దూకుడైన స్వభావం, చేరిన సంస్థకే దళపతిగా ఎదిగిన వైనం. తుపాకీ గొట్టం ద్వారా సమాజంలో మార్పు తెచ్చేందుకు అడవుల బాట పట్టిన 25 ఏళ్ల యువకుడు సుదీర్ఘ ప్రస్థానంలో తాను చేరిన సంస్థకే దళపతిగా ఎదిగిండు. తన సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానంలో ముందుకు సాగుతూ అదే అడవుల్లో నేల కొరిగారు. అతనే మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం జియన్నపేటలో ఆయన 1955లో జన్మించారు. తండ్రి వాసుదేవరావు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. తల్లి లక్ష్మీనారాయణమ్మ గృహిణి. ఇద్దరు కన్నుమూశారు. ఆయనకు సోదరుడు, ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఉన్నారు. కేశవరావు ప్రాథమిక విద్య స్వగ్రామంలో 10వ తరగతి వరకు నౌపడలో చదివారు. టెక్కలి ప్రభుత్వ కాలేజీలో ఇంటర్ కంప్లీట్ చేశారు. డిగ్రీలో BA మొదటి సంవత్సరం చదివాక వరంగల్ RECలో బీటెక్ ఇంజనీరింగ్ సీట్ రావడంతో వెళ్ళారు. మీరు చూడండి, మావోయిస్టుల లోపలికి వెళ్ళిన వాళ్ళంతా ఇంటలెక్చువల్సే ఉన్నారు. దాదాపు ఇంటలెక్చువల్సే ఉన్నారు. జైలు నుంచి విడుదలై అజ్ఞాతంలోకి RECలో చదివే సమయంలో కేశవరావు రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ RSUలో కార్యకలాపాల్లో పాల్గొనేవారు. అప్పట్లో RSU ABVP మధ్య తీవ్ర ఘర్షణలు జరిగేవి. వీటిల్లో బీటెక్ విద్యార్థి జాన్ హత్యకు గురయ్యారు. ఈ ఘటనలో కేశవరావు పైన హత్య కేసు నమోదు కావడంతో పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అతనిపై నమోదైన తొలి కేసు ఇదే. 1980లో బెయిల్పై విడుదలైన కేశవరావు ఆ వెంటనే అజ్ఞాతంలోకి వెళ్లారు. విశాఖ మన్యం ప్రాంతంలో CH రాజ్ కుమార్ అనే PWG కార్యకర్తతో కలిసి పనిచేశారు. 1983-85 మధ్య విశాఖ జిల్లా కమిటీ సభ్యుడిగా ఎంపికైన కేశవరావు ఏడాది తిరగక ముందే జిల్లా కమిటీ కార్యదర్శి స్థాయికి ఎదిగారు. అప్పటి తూర్పు డివిజన్ అటవీ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. మహారాష్ట్ర గడ్చిరోలికి చెందిన LOS కమాండర్ శారదను 1990లో వివాహం చేసుకున్నాడు. తర్వాత 2010లో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది. పశువుల కాపరి రూపంలో తమ్ముడి పెళ్లికి వచ్చిండట. స్వగ్రామంలో కేశవరావు ఇంటికి తాళం వేశారు. కుటుంబ సభ్యులంతా విశాఖ ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. 1980లో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన కేశవరావు చాలా కాలం పాటు సొంతూరు వెళ్లలేదు. 1993 జూన్లో ఆయన సోదరుడి పెళ్లి జరిగింది. దీనికి కేశవరావు హాజరయ్యే అవకాశం ఉందని భావించిన పోలీసులు గ్రామం చుట్టూ పెద్ద ఎత్తున మోహరించారు. వారి కళ్ళు గప్పి పశువుల కాపరి రూపంలో ఆయన ఈ వివాహానికి వచ్చారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత ఇప్పటి వరకు జియన్నపేటకు రాలే. కుమారుడు ఇంటికి రావడం లేదనే బెంగతో కేశవరావు తండ్రి 1997 జనవరి 23వ తేదీన చనిపోయింది. LTTE శిక్షణలో వ్యూహాలు అవపోసన పట్టిండట. కొండపల్లి సీతారామయ్య నేతృత్వంలో 1980లో ఏర్పాటైన CPIM-ML పీపుల్స్ వార్లో కేశవరావు కీలకంగా వ్యవహరించారు. పార్టీలో 1995లో సబ్ కమిటీ ఆఫ్ మిలిటరీ అఫైర్స్కు ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన కేశవరావు సెంట్రల్ మిలిటరీ కమిషన్ చీఫ్గా ఎదిగారు. అప్పట్లో అంతర్జాతీయ సంస్థలతో సంబంధాలు ఏర్పరచుకోవడం ద్వారా మిలిటరీ యుద్ధ వ్యూహాలు ఆకలింపు చేసుకోవాలని పీపుల్స్ వార్ పోల్ బ్యూరో నిర్ణయించింది. ఇందుకోసం అగ్రనేతలు గణపతి, కేశవరావు, కిషన్జీ, సోను దాదా, సంగ్రామ్ వీళ్ళందరినీ దానికి ఎంపిక చేసిరట. 1987 ప్రాంతంలో శ్రీలంక నుంచి వచ్చిన LTTE బృందం బస్తర్ అడవుల్లో వీళ్ళకి అంబుష్ దాడులు నిర్వహించడం, జిలిటన్లు ప్రయోగించడంలో శిక్షణ ఇచ్చింది. మిగిలిన వారితో పోలిస్తే ఈ వ్యూహాల్లో కేశవరావు రాటుదేలడంతో మిలిటరీ వ్యవహారాల బాధ్యతలన్నీ ఆయనకి అప్పగించారు. జర్మనీ, పెరు, తుర్కియో సహా అనేక దేశాల్లో పర్యటించిన కేశవరావు అక్కడి వామపక్ష తీవ్రవాద గ్రూపుల మిలిటరీ కార్యకలాపాలను అధ్యయనం చేసొచ్చి భారత్లో అమలు చేశారు. మావోయిస్టు పార్టీకి రెండో ప్రధాన కార్యదర్శి. దక్షిణ భారతంలో పట్టున్న పీపుల్స్ వార్ గ్రూప్ ఉత్తరాదిలో కీలకంగా వ్యవహరించిన మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా మరికొన్ని విప్లవ గ్రూపులు విలీనమై 2004లో CPI మావోయిస్టుగా అవతరించింది. అంతకుముందు 1993లో పీపుల్స్ వార్ కార్యదర్శిగా కొండపల్లి సీతారామయ్యను తొలగించాక ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి 2004 వరకు కార్యదర్శిగా కొనసాగారు. మావోయిస్టు పార్టీ ఏర్పడ్డాక 2004 నుంచి 2018 వరకు తొలి ప్రధాన కార్యదర్శిగా గణపతే వ్యవహరించారు. ఆ సమయంలో సెంట్రల్ మిలిటరీ కమిషన్ చీఫ్ బాధ్యతలను కేశవరావు నిర్వర్తించారు. గెరిల్లా యుద్ధ వ్యూహాలు రచించి అమలు చేయడంతో పాటు ఆయుధాల కొనుగోలు, సరఫరా లాంటి వ్యవహారాలు పర్యవేక్షించేవారు. బాంబుల వినియోగంలో దిట్టగా ఆయనకు పేరున్నది. ముఖ్యంగా మావోయిస్టులు ఎక్కువగా వాడే IEDల వినియోగంలో నేర్పరిగా గుర్తింపు పొందారు. గణపతి వయోభారంతో రాజీనామా చేశాక 2018లో పార్టీ ప్రధాన కార్యదర్శిగా కేశవరావు బాధ్యతలు చేపట్టారు. మావోయిస్టు పార్టీ ఆవిర్భావం తర్వాత దానికి రెండో ప్రధాన కార్యదర్శి ఆయనే. అంతకుముందు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా, పోలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేశారు. సో
మావోయిస్టు పార్టీలో నెంబర్ 1 పొజిషన్లో ఉన్న కేశవరావు 2,02,00,000 రివార్డు ఉందట. తెలుగు రాష్ట్రాల్లోని సీలేరు, చింతపల్లి, కేడిపేట, పర్వతగిరి, జీకే వీధి, మందస, కొయ్యూరు, బత్తిలి, తిరుమల తదితర ఠాణాల్లో ఆయన పైన 16కు పైగా కేసులున్నాయి. దేశవ్యాప్తంగా చూస్తే ఈ కేసుల సంఖ్య లెక్కకు మించి ఉన్నది. జాతీయ దర్యాప్తు సంస్థకు సైతం మోస్ట్ వాంటెడ్గా ఉన్న కేశవరావుపై ఎన్ఐఏతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల ప్రభుత్వాలు రివార్డు ప్రకటించాయి. సో ఇట్లా ఆయన మీద 2,02,00,000 రివార్డు ఉన్నది. ఎన్నోసార్లు ఆయన పేర్లు మార్చుకున్నాడు. సొంత పేరు నంబాల కేశవరావు అయినప్పటికీ ఆయన బస్వరాజ్, గంగన్న, ప్రకాష్, కృష్ణ, విజయ్, ఉమేష్, కేశవ్, ఉమేష్, బిఆర్, దారపు నరసింహారెడ్డి, నరసింహ, సో ఇట్లా ఈ పేర్లతో ఆయన ఆ అడవుల్లో కొనసాగిండనమాట. సో ఇట్లా కాయ్ 7 పై తప్పని గురి, మృతుల్లో కేశవరావు కమాండర్ టిప్పు అట. మావోయిస్టుల చీఫ్ కేశవరావును ఎన్కౌంటర్లో హతమార్చే క్రమంలో కేంద్ర బలగాలకు అందిన ఖచ్చితమైన సమాచారమే కీలకంగా ఉపయోగపడ్డదట. నారాయణపూర్, బీజాపూర్, దంతేవాడ సరిహద్దుల్లో మావోయిస్టు పార్టీ కంపెనీ, దాన్ని కాయ్ అంటారు, ఆ కాయ్ 7 దళాల సంచారంపై పక్కా సమాచారం అందిందట. కాయ్ 7 కేశవరావుకు రక్షణ కల్పించే గార్డులతో కూడిన కంపెనీ కావడంతో ఆయన తప్పనిసరిగా ఉంటారని ధృవపరుచుకున్నట్టు కనిపిస్తోంది. 40 నుంచి 50 మంది గార్డులతో కూడిన బృందం ఆయనకు రక్షణగా ఉంటుందని నిఘా వర్గాల సమాచారం. దీని ఆధారంగా పెద్ద ఎత్తున డిఆర్జీ బలగాలు కూంబింగ్లో పాల్గొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 19వ తేదీన కూంబింగ్ ప్రారంభించిన డిఆర్జీ బలగాలు బుధవారం ఉదయం కేశవరావు ఉన్న స్థలానికి చేరుకున్నారు. ఈ క్రమంలో జరిగిన ఎన్కౌంటర్లో దళపతితో పాటు కాయ్ 7 కమాండర్ టిప్పు సైతం చనిపోయినట్టు గుర్తించారు. సో ఇట్లా ఈ వ్యూహాన్ని అమలు చేసి పోలీసులు సక్సెస్ అయ్యారు. చంద్రబాబు పైన దాడి మొదలు బలిమెల ఘటన వరకు. సో ఆయన ఈ ఐఈడి బాంబులు లేకపోతే ఇట్లాంటి దాంట్లో చాలా ఎక్స్పర్ట్ అట. బాంబులని తీసుకొచ్చే దాంట్లో కూడా ఎక్స్పర్ట్ అట. ఈయన దాదాపు ఒక 5-10 దేశాలు కూడా తిరిగిండు. అందుకే ఆ స్థాయికి వెళ్ళగలిగిండు ఆ మావోయిస్ట్ పార్టీలో.